కావచ్చు. బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఉంది. మీకు టీడీపీ అంటే దాదాపుగా పడనట్టే ఉంటారు. ఇక్కడ ఆ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళ ఓట్లని అడగడానికి వాళ్ళ సహకారం మీరేమైనా తీసుకుంటారా? ఎవరన్నారు పడదని? 2014లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే అధ్యక్షుడిగా ఉన్న మీరు చివరి వరకు కూడా వద్దన్నారు. మీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని బలవంతంగా ఒప్పించిన తర్వాతనే మీరు ఒప్పుకున్నారు. వాస్తవంగా మీరు అర్థం చేసుకోవాలి, అందరూ కూడా నాకు వ్యక్తిగతంగా ఉండదు ఎజెండా, పార్టీ ఇంట్రెస్ట్లో. ఎందుకంటే 2014లో అంటే దానికంటే ముందు తెలంగాణ ఉద్యమంలో అందరం పాల్గొన్నాం. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఏర్పడడానికి వ్యతిరేకంగా ఉండింది ఆ రోజు. కాబట్టి ఇంత పోరాటం చేసి ఇంత ఉద్యమాలు చేసి మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మనం చేసినటువంటి శ్రమ పోరాటం అంతా కూడా వృధా అవుతుంది. గంపగుత్తగా కేసీఆర్కు మనం తెలంగాణ ప్రజలను ఆయన వెనుక నెట్టేసినట్టు అవుతుంది. కాబట్టి ఆంధ్రలో పెట్టుకుందాము, తెలంగాణలో మనం విడిగా పోటీ చేద్దాము. కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్లో చెప్పాను తప్ప వ్యక్తిగతంగా నాకు కాదు. హైదరాబాదు చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక గోషమాల్ తప్ప బీజేపీ లేదు. మీ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎలా ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించి 19 లాగానే మీరు ముందుకు వస్తారా? 2019లో నేను గెలిచినప్పుడు కూడా మా సికింద్రాబాద్లో ఒక ఎంపీ లేడు, ఒక కార్పొరేటర్ కూడా లేడు. అదేవిధంగా మేము కరీంనగర్లో గెలిచినప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే లేడు. మన ఆదిలాబాద్లో గెలిచినప్పుడు కూడా మాకు ఒక ఎమ్మెల్యే లేడు. నిజామాబాద్లో గెలిచినప్పుడు కూడా కవిత గారి మీద మా పార్టీ గెలిచినప్పుడు కూడా మాకు ఒక ఎమ్మెల్యే లేదు. కాబట్టి ప్రజలు ఓటేయాలనుకుంటే ఎమ్మెల్యేలు సర్పంచులు పెద్ద ఏదో అవసరం ఉండదు. అర్బన్లో కొంత స్ట్రాంగ్గా ఉంటుంది కానీ రూరల్లో ఇప్పటికీ కూడా తెలంగాణలో అంత స్ట్రాంగ్గా లేదు. దానికి ప్రధానమైన కారణాలు ఏంటనుకుంటున్నారు? అట్లేం లేదమ్మా, రూరల్లో కూడా మేము లాస్ట్ టైం ఎంపీస్ అన్ని కూడా ఒకటే హైదరాబాద్లో గెలిచాం, 3 రూరల్లో గెలిచాం. ఆదిలాబాద్ లాంటి ట్రైబల్ ఏరియా కూడా ఆదివాసీ ప్రాంతంలో కూడా మేము గెలవడం జరిగింది. సార్ కూడా ఎమ్మెల్యేస్ హైదరాబాద్లో ఒకటే ఉంది, 7 రూరల్ ప్రాంతాల్లో గెలిచాం ఇండిపెండెంట్గా. మేము